సార్, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు ఇప్పుడు. ఈ క్రమంలో తెలంగాణ వాదాన్ని వదిలివేశారనేటువంటి విమర్శను మీరు మీ పార్టీ ఎదుర్కొంటుంది. ఎలా ఆన్సర్ చేస్తారు? అది ఒక భావదారిద్ర్యమైన విమర్శ. పార్టీలు కొన్ని పత్తాలు లేకుండా పోతున్న వాళ్ళు ఆ రాజకీయ నాయకులకి విశ్లేషణ చేయటం చేతగాక తెలంగాణను వదిలేసినాం, తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదా, లేదా ఇప్పటి వరకు ఈ తెలంగాణలో ఉన్న తెలంగాణ వాదం మేము చేపట్టినప్పుడు మేము తీసుకున్న బాధ్యతని మేము ఎక్కడైనా విస్మరించామా, మేం కాదా తెలంగాణ రాష్ట్రానికి కొట్లాడి సార్ కాదా సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఎవరైతే ఈ భావదారిద్ర్య మాటలు మాట్లాడుతూ ఉన్నారో, విమర్శలు చేస్తూ ఉన్నారో, చాదగానే విమర్శలు చేస్తూ ఉన్నారో, వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పి ఇసువంతనన్నా సరే పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారా? ఎక్కడుండే తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టిన సమయంలో ఈ రకమైన చిల్లర విమర్శలు చేసే నాయకులు వాళ్ళ అడ్రస్ ఎక్కడ? అందుకని ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఆవిర్భవించింది అని అంటే దాన్ని ఒక జాతీయ స్థాయిలో మా పార్టీని విస్తరించుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో సాధించిన విజయాలని భారతదేశ వ్యాప్తంగా కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ఒక రాజకీయ నాయకుడు జాతీయ స్థాయికి బయలుదేరితే కొంతమంది గుండెలు గుబేలు అంటూ ఉన్నాయి. ఆ సోకాల్డ్ జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చేసే విమర్శలే మీరు చెప్పిన విమర్శలు. ఏది తెలంగాణను మర్చిపోయాం, తెలంగాణ ఎసెన్స్ పోతుంది, లేకపోతే ఇంకోటి పోతుంది అని చెప్పి వాళ్ళ భయం వల్ల ఏంటంటే ఏదైతే 2001లో కేసీఆర్ గారు మొదలుపెట్టిన ప్రయాణం ఉందో ఇది భారతదేశం వైపు వస్తే ఈ జాతీయ పార్టీలకు పుట్టగతి ఉండదు, కేసీఆర్ రేపు భారతదేశంలో జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగితే మాకు పుట్టగతులు ఉండవనే భయంతో మాట్లాడే భావదారిద్ర్య మాటలు మాత్రమే మీరు చేసిన ఈ వ్యాఖ్యలు. ఈ ప్రశ్న నేను చాలామందిని మధ్యకాలంలో చాలామందిని అడిగాను సార్, కానీ మీ అంత స్ట్రైట్గా క్లియర్ కట్గా చెప్పలేదు. ఇది పొగడ్త కాదు, నిజంగానే హార్ట్ఫుల్గా ఉన్నటువంటి ప్రశంస. ఇంత చిన్న వయసులో మీకు ఇంత భాషపై పట్టు మాత్రమే కాదు, రాజకీయాలపై పట్టు ఎలా సాధ్యమైంది అసలు మీకు? నేను వచ్చింది ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను. నేను మా నాన్నగారు దాదాపు 60 సంవత్సరాలు ఈ జిల్లాలో లేదా రాష్ట్రంలో రాజకీయాలు నేర్పిన వాళ్ళు, ప్రజా సమస్యలు పీడితాడితే ప్రజానీకం కోసం ఉద్యమాలు చేసిన వ్యక్తి. కాబట్టి రాజకీయం అనేది కేవలం అదొక ఎక్వైర్ చేసుకునే క్వాలిటీగా కూడా ఉండదు. ఒక్కోసారి అది ఇన్హెరెంట్గా కూడా రావాల్సి వస్తుంది, జెనెటికల్గా కూడా కొంత ఉంటుందని చెప్పి నా భావన. బహుశా మా నాన్నగారికి ఉన్న గుణం ఏదైతే ఉన్నదో అది మాట్లాడగలగాలి, విశ్లేషణ చేయగలగాలి, రాజకీయంగా నిరూపించుకోవాలి అనే ఒక పట్టుదల ఏదైతే ఉన్నదో అది బహుశా నేను అనుకోవటం మా తండ్రి గారి నుంచి సంక్రమించిందని చెప్పి అనుకుంటా ఉన్నా. దాని తర్వాత నన్ను ఈ రకంగా మౌల్డ్ చేసింది మాత్రం కేసీఆర్ గారు. ఎందుకంటే నా తండ్రి తర్వాత తండ్రి లాంటి ఆయన అతి పిన్న వయసులోనే నాకు ఇన్ని పెద్ద బాధ్యతలు అప్పచెప్పి ఒక మౌల్డింగ్ ఆఫ్ ఏ పొలిటీషియన్గా నన్ను మలుస్తూ ఉన్నది. కాబట్టి కొంత వారి దగ్గర నుంచి కూడా ఎక్కువ శాతం నేను నేర్చుకుంటానికి అవకాశం లభించింది. మీ నాన్నగారి గురించి చెప్పాల్సి వస్తే పువ్వాడ నాగేశ్వరరావు గారు అనడం కన్నా కూడా కాకలు తీరిన కమ్యూనిస్ట్ యోధులనే పరిచయం చేస్తారు. అంత కామ్రేడ్లుగా ఉన్నటువంటి ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్న రాజయ్య గారు మీరు. మరి అట్లాంటప్పుడు ఎర్ర జెండానే పట్టాలి కదా, ఒక బూర్జువా పార్టీ జెండా పట్టారేంటి? అంటే ఒకటి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఎర్ర జెండాలు తప్పులేదు, కమ్యూనిజంలో తప్పులేదు. కమ్యూనిజం అజరామరం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో లేదా రాష్ట్రంలో ప్రజలకి మేలు చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, లేదా ప్రజలకి ఏదైనా గుణాత్మకంగా నిర్మాణాత్మకంగా పనిచేసి పెట్టాలి అని అంటే మనం ప్రభుత్వంలో ఉండాలి కంపల్సరీగా. కమ్యూనిస్ట్ పార్టీలకి పెద్ద యావ ఉండదు. సో నాకున్న ప్రధానమైన ఎజెండా నా ఖమ్మాన్ని బాగు చేసుకోవాలని. నేనేదో విప్లవం తీసుకురావాలనో లేదా విప్లవ భావజాలంతో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకుడిగా ఏదైనా పరిణామ క్రమంలో ఉద్భవించాలని నేను అనుకోలే. నేను రాజకీయాలు ఆలోచించిన రోజున నా టార్గెట్ నా ఖమ్మం. సో ఆ ఖమ్మాన్ని ఒక అభివృద్ధికి గుమ్మంగా తయారు చేయాలనే ఒక లక్ష్యంతోనే నేను వచ్చా. సో బహుశా నేను అనుకోవటం ఆ లక్ష్యం నేను ఈ రకమైన పాత్ తీసుకున్నా కాబట్టి, దారి తీసుకున్నా కాబట్టి ఇవాళ అది లక్ష్యం నెరవేరిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మా బ్రదరు నాకన్నా ముందు ఆయన కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉండే, మా నాన్నగారి ఫుడ్ స్టెప్స్లోనే ఉండే, నేను కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసా, సిపిఐ పార్టీ సింపథైజర్ కూడా ఉన్నా. కానీ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు దారులు వేరైతాయి. కానీ ఎక్కడా కూడా ఆ సూత్రం ఏదైతే ఉన్నదో అది ప్రో పూర్,
ప్రోపూర్ అనేది అది ఎప్పుడు కూడా మేము విస్మరించలే. నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా లేదా నేను ఈ పార్టీలో ఉన్నా కూడా మేము ఎప్పుడు పేదల పక్షపాతిగానే ఉంటాం, పేదల పక్షపాతిగానే ఉన్నాము.